గర్వంగా ఉంది. గొప్పగా చెప్పుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం అనేది ఆదర్శంగా శాశ్వతంగా నిలబడిపోతుంది అనేది మనం గమనించుకోవాలి. అందరము కూడా ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళు గర్వపడాల్సిన కారణం ఇది. అందరూ చెప్పారు కథలు, ఎన్నో డైలాగులు చెప్పారు, గత ప్రభుత్వాలన్నీ కూడా చెప్పారు, కవ్విచ్చారు, నవ్విచ్చారు. కానీ వాస్తవంగా చెప్పిన మాట చేసి చూపెట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అని చెప్పి మనం గ్రహించాలి. మొండి పట్టు పట్టి కులగణన చేసి రాహుల్ గాంధీ గారి ఆదేశం పైన స్ఫూర్తితో ఆయన వెంటనే చేపట్టి ఇవాళ మనం చేసిన విధానం కూడా ఆదర్శంగా ఉంది అని చెప్పి ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినా కూడా అది పడదు అని చెప్పి వాళ్ళు చెప్పి తెలంగాణ మోడల్ నే కాపీ చేయాలనేది ఒక నిర్ణయానికి యావత్ భారతదేశంగా ఇవాళ ఏర్పడింది. ఈ కులగణన అంటే ఏంటి? నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయం మంత్రివర్యులందరూ కూడా అంగీకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతులు బలపరిచే విధానంగా కేబినెట్ లో ఆమోదించి ఇవాళ 42% బీసీలకి కేవలం పొలిటికల్ రిజర్వేషన్సే కాదు, ఇక్కడ రాబోయే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో అన్నిట్లో కూడా ఈ పర్సెంటేజ్ వస్తుంది. అదే విధంగా ఉద్యోగాలు, ఇంకెక్కడన్నా అవకాశాలు కలిగినప్పుడు ఈ రిజర్వేషన్ అమలు చేసుకునే అధికారం ఇక్కడ ప్రజానికానికి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ అనేది మీరు గ్రహించాలి. ఇది మామూలు కాదు. గత రోజుల్లో ఒక చిరునవ్వుతో సంతకం పెట్టి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా ఆడవాళ్ల జీవితాలే మార్చేసి మా జాతకాలు మార్చేశారు. 33% స్థానిక సంస్థల్లో మహిళలకి హక్కు అధికారం అని ఇచ్చిన రోజు ఇంట్లో మా భర్తలు కూడా మమ్మల్ని గౌరవించారు. అంతవరకు మాకు ఎటువంటి పలుకుబడి లేని పెళ్లాలు ఆ రోజు మేము ముందుకొచ్చాం. ఇవాళ దేశవ్యాప్తంగా 33% నుంచి 50% కూడా కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు మహిళా రిజర్వేషన్.